నేనేదో నా పార్టీకి రెడీ అవుతున్నాను ఈవెంట్ కోసం, కానీ అది ఇన్స్టా రీల్ తీస్తుందని తెలుసుకొని నేనేదో అలా యాక్టింగ్ చేసేసాను. కానీ బాగా అనిపించింది. వీడియో అయితే సూపర్ వచ్చింది. నేను రెడీ అవుతూ వీడియో తీశాను, ఇన్స్టాలో పోస్ట్ చేశాను. ఇది కూడా కాపీరైట్ పడిపోతుందని వాయిస్ తీసేసాను సాంగ్. అందుకే నా వాయిస్ ఓవర్ ఇచ్చాను. వాయిస్ ఓవర్ దీనికి సెట్ అయిందా లేదా కూడా కామెంట్ చేసేయండి. నేను ట్రెడిషనల్గా బాగుండానా కూడా చెప్పేయండి. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ వీడియో చూసేసుకోండి. ఈ డ్రెస్లో నేను ఎక్కడికి వెళ్ళబోతున్నానో గెస్ చేయండి. ఇదైతే నా ఇన్స్టాగ్రామ్ రీల్. యాక్చువల్లీ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను సాంగ్, కానీ కాపీరైట్ పడిపోతుంది. ఊరికే కాపీరైట్ స్టార్టింగ్లోనే పడ్డా, నాకు ఇష్టం లేదు. సో అందుకని అనమాట. ఎక్కడికి వెళ్ళాను, ఎంత ఎంజాయ్ చేశాను, ఏం గిఫ్ట్ తెచ్చుకున్నాను, రిటర్న్ గిఫ్ట్ అనేది గెస్ చేసేసేయండి. వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా నేను ఎలా రెడీ అయ్యానో కూడా కామెంట్ చేయండి. ఎలా డ్రెస్ మీకు నచ్చిందా? ఇలాంటి డ్రెస్సెస్ కావాలి అంటే మీ ఇంట్లోనే ఉండే వాటితో రెడీ చేసేసుకోవచ్చు. బాయ్ ఆల్. నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. ఇన్ని లక్షల పీపుల్స్, ఎన్ని లక్షలు, మినిమం 5 lakhs పీపుల్స్ అంట మాకు మిర్యాలగూడలో. 5 lakhs పీపుల్స్లో నేను ఒక 10 members గెస్ట్ వస్తే 10 members గెస్ట్లలో నేను ఒక గెస్ట్ అనమాట. సో నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ నాకు స్పెషల్లీ ఏంటంటే ఇప్పటిదాకా 4 times పిలిచారు వాళ్ళు నన్ను. 4 times పిలిస్తే నేను 1 time వెళ్ళాల్సి వచ్చింది. సెకండ్ ఆర్ థర్డ్ టైం నాకు కొంచెం పిల్లలకి హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను. 3 times మిస్ అయ్యాను. సో 2 times మిస్ అయ్యాను, సారీ. సో 2 times మిస్ అయ్యాను. ఈరోజు అయితే వెళ్ళాను. నాకైతే చాలా బాగా అనిపించింది. కేక్ కూడా కట్ చేసాము, కేక్ తిన్నాము. అండ్ నాకు గిఫ్ట్ కూడా చేశారు, రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చారు. యాక్చువల్లీ గిఫ్ట్ అంటే పెద్ద గోల్డ్ ఇంకేదన్నా ఉంటుంది అనుకోవచ్చు, బట్ అది కాదు. యాక్చువల్లీ ఏదైనా మనకి ఇలా గెస్ట్ లాగా పిలిచి మనకి చిన్న గిఫ్ట్ ఇచ్చిన, సో దాన్ని మనం పెద్ద గిఫ్ట్లా ఫీల్ అవ్వాలి. సో నేనైతే అది చాలా పెద్ద గిఫ్ట్ అండ్ బిగ్ గిఫ్ట్ అనుకుంటున్నాను. నాకు స్పెషల్లీ నచ్చింది స్టాఫ్. యాక్చువల్లీ స్టాఫ్ అయితే నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. స్టాఫ్ అందరూ నాకు ఫ్రెండ్స్ అయిపోయారు. రాగానే అందరూ మాట్లాడేస్తారు, బట్ నేను అదంతా క్యాప్చర్ చేయలేకపోయాను. వీడియో తీయించుకోవాలి అంటే నాకు చాలా సిగ్గవుతుంది. యాక్చువల్లీ వీడియోస్ తీయించుకుందామంటే ఫోన్ ఎవరికి ఇవ్వాలి నేను యాక్చువల్లీ లేట్గా వెళ్ళాను. నాకు పర్సనల్గా సిగ్గవడానికి ఎందుకు రీజన్ అయింది అంటే, నేను ముందే రెడీ అయ్యాను. 4:30కి ఈవెంట్కి రమ్మన్నారు, బట్ నేను 4:30 కల్లా రెడీ అయ్యాను. బట్ నేను కాల్ చేస్తే వాళ్ళు ఇంకొంచెం లేట్ ఉంది మేడం అని చెప్తే సరే అని చెప్పి చాయ్ బిస్కెట్, చిన్నపిల్లలాగా చాయ్ బిస్కెట్ తినుకుంటూ కూర్చున్నాను. మళ్ళీ కాల్ చేస్తే నా దగ్గర నుంచి 4 kilometers నేను వెళ్ళడానికి. సో 4 kilometers వెళ్ళేలోపు నేను నా బైక్లో పెట్రోల్ అయిపోయింది. దేవుడా, ఈ టైంలో పెట్రోల్ అయిపోయిందని పెట్రోల్ బంక్కి వెళ్తే అక్కడ లేట్ అవ్వడం వల్ల, పెట్రోల్ బంక్లో చాలా క్యూ ఉండే. సో అక్కడ లేట్ అవ్వడం వల్ల నేను ఈవెంట్కి లేట్ వెళ్ళాను. ఈవెంట్స్కి వెళ్ళేలోపు వాళ్ళు ఒక 10 times కాల్ చేశారు, మేడం రండి 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 అని. సో లేట్ అయిపోయింది. సో అక్కడ లేట్ అయిపోయేసరికి ఇలా ఓపెన్ చేసేది అక్కడ అయిపోయిందనమాట. సో అది అయిపోయినాక కూడా వాయిస్ ఓవర్ ఇవ్వాలి. సో మలబార్ గురించి మన అనుబంధం ఏంటి అనేది చెప్పాల్సిందే, బట్ నేను చెప్పడానికి చాలా సిగ్గుపడ్డాను. ఎందుకంటే లాస్ట్లో వెళ్ళేసరికి అందరూ మనల్ని ఇలా చూస్తారు కదా, ఇంత లేట్గా వచ్చింది అన్నట్టు చూశారు. సో నాకు అది కొంచెం, సో మనల్ని ఇలా చూసేసరికి మనం ఒక కార్నర్కి మనమే మిడిల్లోకి అయిపోతాం కదా. సో అది నేను అందుకే నేను వీడియోస్ ఎవరికైనా ఫోన్ ఇద్దామన్నా అందరూ నన్నే చూస్తున్నారు అన్నట్టుగా కొంచెం ఫీల్ అయ్యాను. సో ఇంకొకటి ఏంటంటే, న్యూగా స్టార్ట్ చేశాను కాబట్టి ఎవరికైనా కెమెరా ఇవ్వాలి అంటే, ఇంకా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అని అందరికీ తెలియదు కదా. సో కొంచెం నేను ఫాలోవర్స్ పెరిగాక నేను యూట్యూబర్ని అని చెప్పుకోగలుగుతా. బట్ ఇప్పుడు నాకున్న ఫాలోవర్స్కి నేను యూట్యూబర్ని అని చెప్పుకోవడానికి కొంచెం మొహమాట పడాల్సి వస్తుంది. సో మనకి ఏంటి అంటే, ఒక 30 members జస్ట్ ఉన్నారు. 30 members ఫాలోవర్స్కే నేను యూట్యూబర్ని అని చెప్పుకుంటుంది ఈవిడ అనేసి అనుకుంటారేమో అని. సో నేను అది చెప్పుకోలేకపోతున్నాను. సో మన టాపిక్లోకి వచ్చేస్తే, నేను మలబార్కి గెస్ట్లా వెళ్ళడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు రిటర్న్ గిఫ్ట్ చేశారన్నాను కదా. సో ఆ రిటర్న్ గిఫ్ట్
ఇదే నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు యాక్చువల్లీ. సో ఇది నాకు పెద్ద గిఫ్ట్ అనమాట. చూసారు నా స్మైల్ ఎలా ఉందో. సో ఇది నాకు పెద్ద గిఫ్ట్. ఏమి ఇచ్చారు అన్నది కాదు, మనల్ని పిలిచి ఇలాంటి గిఫ్ట్ ఇచ్చారంటేనే చాలా పెద్ద గిఫ్ట్ కదా. సో నేను కూడా చూడలేదు, మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. నాకు ఏది వచ్చినా హ్యాపీయే, ఏది ఇచ్చినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. 1 2 3 ఓపెన్. వావ్, సూపర్ ఉన్నాయి కదా గిఫ్ట్స్. నాకైతే చాలా బాగా నచ్చాయి. సో నాకు ఏదైనా ఇచ్చారు కానీ, సో ఏది ఇచ్చినా నేను చాలా గిఫ్ట్లా ఫీల్ అవుతాను. సో ఇది మై సెకండ్ గిఫ్ట్ మలబార్ నుంచి. నాకు ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి వ్యాలెట్ వచ్చింది. మలబార్ అని రాసి ఉంటుంది వ్యాలెట్ అని. రేపు నా ఫోటో పేపర్లో కూడా వస్తుందంట. సో నేను అది కూడా ఫోటో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ మలబార్ జ్యువెలర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్ రిషి. తనే నాకు కాల్ చేసి చెప్పాడనమాట ఈవెంట్ కోసం రమ్మని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ మలబార్. అండ్ నాకు ఇది చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంత హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంకొకటి, నా అడ్రస్ ఎలా ఉందో చెప్పండి కామెంట్లో. ఇది వచ్చేసి నేను నా శారీ, యాక్చువల్లీ నా శారీ మా బాబు 21st డేకి నేను శారీ కట్టుకున్నాను. అప్పుడు జిప్స్ వేయించాను. సో ఇదే అనమాట, అందుకే ఫీడింగ్ కోసం అని జిప్స్ పెట్టించాను. అది ఏంటి అనేసి అందరికీ అనుకుంటారు కదా. సో ఫీడింగ్ కోసం అని జిప్స్ వేయించాను. ఆ బ్లౌజ్ అలానే ఉంచి శారీని మాత్రం లెహంగా కుట్టించాను. ఇదనమాట మన లెహంగా స్టోరీ. మీకు ఎవరికైనా నచ్చితే నాకు కామెంట్ చేయండి, నేను పిన్ చేస్తాను. ఈ లెహంగాస్ ఎలా స్టిచ్ చేయించుకోవాలి అనేది కూడా నేను మీకు డిజైన్ కూడా చేసి చూపిస్తాను. ఒక్కొక్క లెహంగా ఒక్కొక్కలా స్టైల్ చేస్తే బాగుంటుంది. ఫ్రాక్స్ కూడా డిజైన్స్ వేసుకోవచ్చు మన శారీస్ వేస్ట్ అవ్వకుండా. సో నేను చెప్తానమాట మీకు ఎలా స్టిచ్ చేయించుకోవాలి అనేది. మన మలబార్ జ్యువెలర్స్ స్టోరీ వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియోస్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, ఎలా వెళ్ళాను ఏంటి అనేది. అండ్ నేను మలబార్ ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను, చూసేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఇదంతా నిజమే అండి, వీళ్ళంతా స్టాఫ్, ఇదంతా మలబార్ జ్యువెలర్సే. ఎందుకంటే తెలియని వాళ్ళు ఏదో గొప్పలకు చెప్తుంది అనుకుంటుండొచ్చు, కానీ ఇదంతా మలబార్ మేనేజర్స్ వీళ్ళు. సో ఇదంతా నాకు రియల్గానే జరిగింది. మీరే చూసే చెప్పేయండి ఏది నిజమో ఏది అబద్ధమో. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఈవెంట్స్కి వెళ్ళారా? కామెంట్ చేయండి. నాకైతే చాలా మొహమాటం, సిగ్గు అనిపించింది. ఎందుకంటే నేను ఒక్కదాన్నే లోన్లీగా అనిపించాను ఇంతమందిలో. నాకు ఎందుకో చాలా సిగ్గేసిందండి, భయం కూడా వేసేసింది.